మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అతను పోలీస్ అధికారి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీస్పై చిందులేశాడు. నా కారే ఆపుతారా, మీకెంత ధైర్యం అంటూ నానా రభస చేసి పోలీస్ శాఖ పరువుని బజారుకు పాడేశాడు. అమీర్పేట వైపు నుండి ఎస్ఆర్ నగర్ వైపుకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్తో సహా మరో ముగ్గురు గత రాత్రి సఫారీ కారులో వెళ్లారు. అక్కడ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండటాన్ని గమనించారు. తప్పతాగి కారు డ్రైవింగ్ చేసిన కారు డ్రైవర్ కారును ఆపి తన సీటు నుండి వెనకకు దిగి సీట్లోకి వెళ్లారు. వెనుకున్న డ్రైవింగ్ వ్యక్తి సీట్లోకి మారాడు. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కావేరి ఇదంతా గమనించింది. వెనుక సీట్లోని వ్యక్తి డ్రైవింగ్ చేశాడని ఆమె అక్కడున్న అధికారులకు చెప్పింది. తనిఖీల్లో భాగంగా వారు కారును ఆపి వెనక కూర్చున్న డ్రైవర్ను బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నించారు. అంతలో కారులో నుండి వ్యక్తికి కిందకు దిగి తాను సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్నని తమ కారును వదిలేయాలని హుంకారించాడు. కారు నడిపిన మద్యం మత్తులోని డ్రైవర్ జైపాల్ రెడ్డిని వదిలేయాలని బిగ్గరగా కేకలు వేశాడు. డ్రైవర్ బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు మొండికేశాడు. ఊతొద్దని అతనికి ఏసీపీ అడ్డుపడ్డాడు. అక్కడ తనిఖీలు చేసే కానిస్టేబుల్ను ఏసీపీ సుమన్ కుమార్ తోసేశాడు. కారు బ్యానెట్పై గుద్దుతూ దూషిస్తూ హల్చల్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. దాంతో మధురానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని పోలీసులు స్టేషన్కు తరలించి బ్రీత్ ఎనలైజర్ పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది. మోతాదుకు మించి 39 పాయింట్లుగా నమోదైంది. డ్రైవింగ్ చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని అల్వాల్కు చెందిన వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, కారు నడిపిన జైపాల్ రెడ్డి, వారితో పాటు ఉన్న ఎం శ్రీనివాస్, వెంకట్రావులపై ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ కాంతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్లుగా మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మన సిద్దిపేట ఏసీబీ గారంట ఈయన బాగా నా మీద విషయం చెప్పిండు. ఏదో ఒక కారణం పుట్టి డామేజ్ చేస్తుంది. అది బాగుందండి. మన డిపార్ట్మెంట్ మీరు డిపార్ట్మెంట్ సామాన్య పబ్లిక్కే ఇచ్చేస్తాం. డిపార్ట్మెంట్ సామాన్య పబ్లిక్ ఇప్పుడు బండి మీద ఎట్లా కొడుతుంది ఎట్లా కొడుతుంది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పట్నం